శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. సంక్షిప్తంగా చెప్పడానికి నేను మీకు ప్రయత్నించుతా. చూడండి, ఎవరైతే వృషభ రాశి వారున్నారో ఈ ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసి లేక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి సంబంధించిన ఏవైనా కావచ్చు ఈ ఛానల్ లోపల వీడియోలు చేయడం జరుగుతుంటది. అలాగే కమెంట్ లోపల ప్రతిరోజు మీరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి, ప్రెజెంట్ వృషభ రాశి వారికి ఏదైనా ఇబ్బంది నడుస్తుందా అంటే అంత ఇబ్బంది నాకైతే కనిపించట్లేదు. దశమ స్థానం లోపల సూర్యుడు అదే రకంగా శని ఉండడం వల్ల కాస్త పనులు టైంకి అవ్వట్లేదు, పనులు అన్ని డిలే అవుతుంటున్నాయి కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారికి బెటర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారికి చాలా బాగుండబోతుంది, బెటర్ గానే కనబడుతుంది. ఎందుకంటే చతుర్థాధిపతి దశమ స్థానంలో దశమాధిపతి వెంట ఉండడం వల్ల ఎవరికైతే ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలని చాలా రోజుల నుంచి కలలు కంటున్నారో, ఆశపడుతున్నారో అలాంటి వారికి యోగం అయితే కనబడుతుంది. ప్రయత్నించండి, చాలా మంచి ప్రయత్నం లోపల సఫలీకృతమయ్యే అవకాశం కూడా ఉంది. ఏకాదశ స్థానంలో రాహు అదే రకంగా శుక్రుడు బుధుడు ఉండడం వల్ల ఇది మీకు చాలా బాగుంటది. ఆకస్మికంగా ధన ప్రాప్తి అవ్వడం, ఇత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు లాభం రావడం ఇలాంటి మీకు సపోర్ట్ గా ఉంటది. అని ఫ్రెండ్స్ నుంచి కూడా సహకారం పొందుతుంటారు, అంటే స్త్రీల నుంచి కూడా సహకారం పొందుతుంటారు. సామాజిక క్షేత్రాల లోపల కూడా కాస్త గుర్తింపు ప్రతిష్ట తప్పకుండా వృద్ధి చెందుతారు వృషభ రాశి వారు. రాహు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల, బుధుడితో ఉండడం వల్ల ఎవరైతే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీర్ లోపల ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా పని చేస్తున్నట్లయితే వృషభ రాశి వారు వాళ్ళకు కూడా టైం చాలా బాగుండబోతుంది. మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ శుక్రుడు మీ రాశాధిపతి ఏకాదశ స్థానంలో ఉచ్చ రాశిలో ఉన్న వక్రగతిలో ఉండడం వల్ల కాస్త పని లోపల కాస్త తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. 2 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు కాస్త ఇలాంటి విషయాల లోపల నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అని మీరు కనుక ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే లేకపోతే లోన్ తీసుకోవాలని ప్రయత్నించినట్లయితే బ్యాంకు నుంచి అటుపక్క నుంచి మీకు లోన్ యాక్సెస్ అంటే లోన్ అప్రూవల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏకాదశాధిపతి రాశిలో రాశాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగము, పరివర్తన యోగము. కాస్త లైఫ్ లోపల పెద్ద పరివర్తన అయితే మీకు తప్పకుండా జరిగే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా జరుగుద్ది, పాజిటివ్ గా అయితే కనబడుతుంది గోచర గ్రహరీత్యా. అయితే కుజుడు ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. ఒక విషయం తెలుసుకోండి, ఖర్చులు అస్సలు భయంకరంగా పెరిగాయి, డబ్బులు అస్సలు ఆగట్లేవు. ఇంట్లో కాస్త ఖర్చులు చాలా బీభత్సంగా పెరిగాయి. డబ్బు వస్తుంది కానీ డబ్బు వెళ్ళిపోతుంది, డబ్బు అస్సలు ఆగట్లేదు. ఇది ఇంకా చాలా టైం ఉంది డబ్బు మీ దగ్గర సేవింగ్ అవడానికి. అని ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకం లోపల గమనించినట్లయితే సప్తమాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి కుజుడు అవ్వడం వల్ల అది ధనస్థానంలో గోచరం అవ్వడం వల్ల కాస్త ఏంటంటే బిజినెస్ లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా ఉండండి. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, పెట్టుబడి పెట్టబోతున్న ఎవరెవరైనా కావచ్చు, బీ కేర్ఫుల్ గా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. రాంగ్ చోటు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక అన్ని గ్రహాలు మీన రాశిలో రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నాయి. సూర్యుడు, శనిదేవుడు ఇవన్నీ ఏకాదశ స్థానంలో వెళ్ళబోతున్నాయి. కొన్నిసార్లు అవుతుంది ఏంటి తెలుసా, పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటది అంటుంటారు. కాబట్టి ఏంటంటే అతి లాలచత్వంలో ఎక్కడ వెళ్ళకండి, లోభత్వం ఎక్కువ పెట్టుకోకండి, లేకపోతే మోసపోతుంటారు. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, దానివల్ల జరుగుతున్నాయి. మీకు కూడా ఆన్లైన్ స్కామ్ కొన్ని చోట్ల జరిగే ఉంటది. రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, వృషభ రాశి రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. ఆన్లైన్ స్కామ్, ఫోన్పే ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అటు చోటు జాగ్రత్తగా, నంబర్ మిస్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనీ స్టక్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కేర్ఫుల్ గా ఉండండి, ఎవరిపైన మరి అంత విశ్వాసం పెట్టి అడుగు ముందుకు వేయకండి. కేతు రాశి నుంచి పంచమ స్థానంలో ఉండి మిమ్మల్ని మంచి స్పిరిచువల్ లోపల తీసుకెళ్తున్నాడు. మంత్ర జపం అనుష్ఠానం మంచి మీరు జరుగుతుంది, చేస్తున్నారు. సంతాన వ్యక్తిగత జీవితం లోపల ఒక ఇబ్బంది, ఒక రంది అయితే ఉంది, కానీ మరి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మంచి గ్రోత్ అయితే మీ సంతాన జీవితం లోపల కనబడుతుంది. దశమ స్థానంలో భాగ్యాధిపతి దశమం లోపల చతుర్థాధిపతి దశమం ఉండడం వల్ల ఫాదర్ హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వృషభ రాశి వారు మదర్ ఫాదర్ కి సంబంధించిన హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి మీరు ప్రత్యేకంగా రిజల్ట్స్ పొందాలి. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. అలా అనుకున్నట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి. ఆయుర్వేదాన్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే అది మీకు సపోర్ట్ చాలా బాగా అయి తీరుద్ది. ఇక అష్టమాధిపతి చూసుకున్నట్లయితే అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కాస్త వ్యక్తిత్వం లోపల కొన్ని రహస్యమైన పరివర్తనలు జరగబోతున్నాయి. కాస్త తప్పు నిర్ణయాలు నేను చెప్పను, తప్పు నిర్ణయం అయితే నేను చెప్పను, మంచి నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్తాను, కాదనను. కానీ పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మీరు చేస్తున్న అనుష్ఠాన బలం మిమ్మల్ని తప్పకుండా కాపాడుద్ది. గురు సంకల్పం, గురు దృష్టి ఉండడం వల్ల ఇది బెటర్ ఫర్ యూ. కానీ ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ కూడా అంతే ఎక్కువ కనబడుతుంది. రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ కూడా అంతే కనబడుతుంది. నేను ట్రావెలింగ్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే తెలుసుకోండి. ఇక్కడ శాటర్న్ వాయుతత్వ కారకుడు. దశమ స్థానంలో కనుక శాటర్న్ ఎవరి జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు ఉన్నట్లయితే యాత్రలు ఎక్కువ అవుతుంటాయి, ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. అవి బెనిఫిట్ అన్బెనిఫిట్ అంటే తర్వాత విషయం, కానీ ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటుంటాయి. అని భాగ్యాధిపతి కూడా చూసుకుని కూడా అదే కండిషన్లో ఉంటారు. భాగ్యాధిపతి చూసుకుని కూడా మీకు అదే కండిషన్లో అయితే కనబడుతుంది. దానివల్ల ట్రావెలింగ్స్ అవుతుంటే చూసుకొని చేయండి, బాగుంటుంది. ఏకాదశ స్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల మంచి యోగం అయితే ప్రెజెంట్ కనబడుతుంది. మీరు ఏదైనా సాధించాలి, ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. ఈ టైం ఉపయోగించండి, చాలా బాగుంది. టైం వేస్ట్ అస్సలు చేయకండి. అష్టమాధిపతి రాశులు ఉండడం వల్ల రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా పని కనుక మీరు నడుస్తున్నట్లయితే ఇంకా గ్రోత్ పెంచుకోండి, ఇంకా గ్రాఫ్ పెంచుకోండి. నేను ఇంతే, నేను నా బ్రతికి ఇంతే అని అనుకుంటా కూర్చోకండి. నేను ఏదైనా చేయగలుగుతానని ఒక ఆత్మవిశ్వాసం, ఒక పట్టుదలతో రండి. తప్పకుండా ఈ గ్రహయోగం మిమ్మల్ని హెల్ప్ చేస్తుందండి. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, గ్రహాలు మారుతాయి, జీవితం మారుది కాదు. ఈ గ్రహాంతో పాటు మీరు దీన్ని లింక్ చేసి మీరు పనిలో వృద్ధి చేయండి. ఒక చిన్న సూత్రం చెప్తే మీరు అర్థం చేసుకోండి. ఏకాదశ స్థానంలో ఇప్పుడు ప్రెజెంట్ రాహు నడుస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి కళలు మీరు చిన్నవి కనకండి, కళలు మీరు చిన్నవి కనకండి, చాలా పెద్ద కనండి. కానీ ఒక విషయం తెలుసుకోండి, ప్రాబ్లం కనుక మీకు వచ్చినట్లయితే వృషభ రాశి వారికి మీరు లిమిట్ దాటిపోతారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ఎలాంటి రకమైన బౌండరీస్ని ఆలోచించారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాల్సిందంటే సాల్వ్ అవ్వాల్సిందే. దానికోసం మీరు ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అంటే చెప్పాల్సింది ఏంటంటే ప్రాబ్లం అయినా కావచ్చు, మీ ఇచ్ఛాశక్తి అయినా కావచ్చు, మీ సంకల్పమైనా కావచ్చు, అనుకున్నది చేయండి, తప్పకుండా అవుతుంది. బద్ధకాన్ని వదిలేసి పక్కన పెట్టండి, పని చేయండి. సూర్యుడు శని దశమ స్థానంలో ఉన్నారు. కాస్త కుటుంబం లోపల పరిస్థితి సరిగ్గా ఉండదు, ఫ్యామిలీ ఇన్సిడెంట్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉంటే అవుతుంది ఏంటంటే సంతానానికి సంబంధించి, ప్రేమ జీవితానికి సంబంధించి కాస్త డిసటాచ్మెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. అరే ఇంత ప్రేమ పెంచుకున్న లాస్ట్ నాకు ఇలా అవుతుందా అనిపిస్తుంటుంది, భయం పెరుగుతుంటుంటుంది. అని సాటర్న్ దశమం నుండి చతుర్థ స్థానం పైన సప్తమ దృష్టి ఉంది. కాస్త ఫ్యామిలీ పట్ల ఆసక్తి ఎక్కువ కలుగుతుంటుంటుంది. ఇంట్లో ఉంటే ఫ్యామిలీ గురించి నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్తే అరే నా ఫ్యామిలీ ఆలోచనలు ఎక్కువగా
వస్తుంటాయి. ఇది నార్మల్గా ప్రతి ఒక్కరికి అవుతుంటది, మీకే అవుతుందని గొప్పేం కాదు, అవుతుంటే స్వాభావికము. కానీ మీరు మీ సంకల్పాన్ని గట్టి పెట్టుకొని ముందుకెళ్ళండి, మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని కుదిరినట్లయితే చదవడానికి ప్రయత్నించండి. మహాలక్ష్మి అష్టోత్తర స్తోత్రాన్ని కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి. నీచభంగ రాజయోగం ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మంచి సంబంధమే. ఫ్రెండ్స్ లోపల కాస్త మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక చోట మోసపోయే అవకాశం కనబడుతుంది. మీరు కాదు, మీ ఫ్రెండ్స్ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, వృషభ రాశి వారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని చోట్ల మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది. డబ్బు ట్రాన్సాక్షన్ లోపల అని ప్రత్యేకంగా ఆడవాళ్ళ విషయాల లోపల మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది. కేర్ఫుల్గా ఉండడానికి మీరు వాళ్ళకి సజెషన్ చెప్పండి. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. అలాగే కుదిరినట్లయితే మార్నింగ్ తొందరగా లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా మీరు చేస్తుండండి, బాగుంటారు. ఆలోచించకుండా ఎవరికి ఎక్కువ అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉంటే మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అది అవతల వ్యక్తికి కాస్త గుండెల్లో పుచ్చుకున్నట్టు అవుతుంటది. శ్రీమాత్రే నమః.